హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో నేను థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! కథలు చెప్పి సంపాదించండి అని. సో, ఏఐని యూజ్ చేసుకొని మనం స్టోరీస్‌ని మన ఓన్‌గా మనమే డెవలప్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే మనకి డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. సో, ఆ స్టోరీస్‌ని ఎలా చెప్పాలి? ఎలా మనం ఏఐని యూజ్ చేసుకొని జనరేట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. సో, నెక్స్ట్ మనమైతే ఇప్పుడు చాట్‌జీపీటీలోకెళ్దాము. సో, చాట్‌జీపీటీని క్లిక్ చేస్తే ఇందులోనే మనం ఏదైతే స్టోరీ మనం కావాలనుకుంటున్నామో, ఆ స్టోరీని జనరేట్ చేసేది మనం ఇందులోనే. సో, అది ఎలా జనరేట్ చేయాలనేది డీటెయిల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, ఇక్కడ మనం ఫస్ట్ చాట్‌జీపీటీలోకైతే వచ్చాము. అండ్ ఇక్కడ మనం మనకు స్టోరీకి కావాల్సిన కంటెంట్ అనేది దీనికి ప్రొవైడ్ చేయాలి. మనం ఏం స్టోరీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము అనేసి. సో, ఈ ఇదొచ్చేసి నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. అండ్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఇదొచ్చేసి. అండ్ ఇప్పుడు మనం చాట్‌జీపీటీలోకెళ్ళి పేస్ట్ చేసేద్దాం. ఇదేంటంటే లైక్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ యానిమేటెడ్ స్టోరీ టైటిల్ యాజ్ ద బాస్కెట్ దట్ క్యారీడ్ లైఫ్. సో నేను ఈ స్టోరీని జనరేట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన నాకు స్క్రిప్ట్ దట్ ఇంక్లూడ్స్ నరేషన్స్ కానీ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది కూడా నాకు సీన్స్ అకార్డింగ్ టు సీన్స్ ప్రకారం నాకు జనరేట్ చేయమని ఇచ్చాము. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ ప్రాంప్ట్ షుడ్ బి సింపుల్ డిస్క్రిప్టివ్ అండ్ డీటెయిల్ అని ఇచ్చాము. అండ్ విజువల్స్ అనేది కూడా బావుండాలి జనరేట్ చేసేటప్పుడు అని ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈచ్ ప్రాంప్ట్ మస్ట్ ఎండెడ్ విత్ ఫేస్ విచ్ ఈచ్ సీన్ అంటే నాకు 4 సీన్స్ నరేషన్స్ కావాలి. అండ్ 5 లైన్స్‌లో నరేషన్స్ అనేది కావాలి. 4 సీన్స్ కావాలి. అండ్ మోరల్ వచ్చేసి ఫిఫ్త్ సీన్ అయ్యుండాలి అని చెప్పి ఇచ్చాను. అండ్ ఇమేజ్ అనేది కూడా నాకు 3డీలో కావాలని ఇచ్చాను. సో, ఇదంతా కూడా స్క్రిప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే అక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు. అండ్ దీన్నిప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. సో, మనకి స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. అంటే నాకు 5 సీన్స్ ఒస్తాయి. అండ్ 5 లైన్స్‌లో ఒస్తాయి. ఫిఫ్త్ సీన్ వచ్చేపాటికి నాకు లైక్ మోరల్ అనేది ఉంటుంది. చూసారా? ఫిఫ్త్ సీన్ వచ్చేపాటికి మోరలొచ్చింది. సో, ఈ స్టోరీకి తగ్గ మోరల్ అనేది కూడా డీటెయిల్డ్‌గా ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ నాకు నెక్స్ట్ ఏం కావాలంటే సీన్ రిలేటెడ్ అయ్యుండాలి అని ఇవ్వాలి. లైక్ సో, ఇక్కడ నేనొచ్చేసి నెక్స్ట్ నాకు ఒక బాయ్ కావాలి. అండ్ ఆ బాయ్‌కి వైట్ షర్ట్ అయ్యుండాలి. అండ్ బ్లూ షూ అయ్యుండాలి అనేసి ఇస్తున్నాను. ఐ వాంట్ ఎ బాయ్ ఇన్ ద అబోవ్ స్టోరీ. ఇన్ ఎవ్రి సీన్ ఇన్ ఎవ్రి సీన్ బాయ్ హాస్ టు వేర్ వైట్ షర్ట్ అండ్ బ్లూ షూ. సో, ఇదొచ్చేసి ప్రతి దాంట్లో కూడా మనం తీసుకున్న అబోవ్ స్టోరీ ఏదైతే ఉందో, ఆ ప్రతి దాంట్లో కూడా ఈ బాయ్ ఎ ప్రతి సీన్‌లో కూడా వైట్ షర్ట్ ఏసుకొనుంటాడు. అండ్ అలాగే బ్లూ షూస్ ఏసుకొని ఉంటాడు. సో, చూసారా ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేసేస్తుంది. మనం ప్రాంప్ట్ అనేది డీటెయిలింగ్‌గా చాట్‌జీపీటీకి ఇచ్చినట్లయితే మనం చాట్‌జీపీటీ అనేది మనకి డీటెయిల్డ్‌గా అయితే ప్రొవైడ్ చేసేస్తుంది. సో, ప్రతి సీన్‌లో కూడా తను వైట్ షర్ట్ అండ్ బ్లూ షర్ట్ వేసుకొని ఉండాలని ఇచ్చాము. సో, సేమ్ అదే వస్తుంది. సో, ఇక్కడ మనం ఇవ్వలేదు బ్లూ షూ అని ఇవ్వాలి. సో, ఇలా ఇచ్చినట్లయితే ప్రతి సీన్‌లో కూడా వైట్ షర్ట్‌లో ఉంటాడు. అండ్ అలాగే బ్లూ షూ యేసుకొని ఉంటాడు.
సో, ఇక్కడ చూసినట్టయితే సీన్స్ అన్నీ కూడా జనరేట్ చేసేస్తుంది. అండ్ సీన్స్ అన్నీ కూడా మనకి జనరేట్ అయిపోయాయి ఇప్పుడు. సో, ఒక్కొక్క సీన్‌ని, ఒక్కొక్క ఇమేజ్ ప్రాంప్ట్‌ని మనం తీసుకొని ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవాలి. మనకి స్టోరీ అనేది ప్రిపేర్ అయిపోయిందిక్కడ. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే స్టోరీ ప్రిపేర్ అయిపోయిందో, ఆ స్టోరీకి తగ్గ ఇమేజెస్ కావాలి. సో, ఇమేజెస్‌ని ఎలా జనరేట్ చేసుకుంటామనేది ఇప్పుడు చూద్దాం. ఇందులోకెళ్ళి మనం లెండ్రో ఏఐ అనే ఒక ఏఐ ప్లాట్‌ఫార్మ్‌నయితే యూజ్ చేసుకొని మనం పిక్చర్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మనకి లైక్ ఇమేజెస్‌ని యూజ్ చేసుకొని మనం అండ్ స్టోరీస్ చెప్పడం ద్వారా మనకి అనేది ఇన్‌కమ్ అనేది కూడా జనరేట్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఇమేజెస్‌ని యూజ్ చేసుకొని మన ఓన్ వాయిస్ అనేది ఇవ్వాలి. అదైతే కంపల్సరీ. ఏఐ వాయిస్‌ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఏదో ఒక ఎఫెక్ట్ అనేది మన ఓన్ ఎఫెక్ట్ మనం పెట్టిన వాళ్ళము అవ్వాలి యూట్యూబ్‌లో ఎప్పుడైనా సరే. సో, ఏఐ వాయిసెస్ అయితే యూజ్ చేయకండి. సో, ఇదొచ్చేసి మీకు లెండో ఏఐ అనేది అప్లికేషన్. అండ్ ఇందులో ఏంటంటే, మీరు ఒకవేళ ఏమైనా లాగిన్ అవ్వకపోయి ఉంటే గనక, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు మీ గూగుల్ మీద క్లిక్ చేసి గూగుల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోతారు. అండ్ ఇక్కడొచ్చేసి మీరు సీన్ అనేది క్రియేట్ లైక్ కంటెంట్ అనేది ఇవ్వాలి. ఎలాంటి ఇమేజ్ కావాలనేది. సో, మన యూట్యూబ్ రేషియో వచ్చేసి 16:9 ఎప్పుడు ఇందులోనే ఉండాలి. మనం ఏదైనా జనరేట్ చేస్తున్నప్పుడు లైక్ వీడియోకి రిలేటెడ్ ఏదైనా పిక్చర్ జనరేట్ చేస్తున్నప్పుడు మనం ఈ 16:9 ఇషియోలో పెట్టుకొనే మనం జనరేట్ అయితే చేయాలి. నెక్స్ట్ మనం వచ్చేసి సో, ఇదొచ్చేసి మన స్టోరీ. స్టోరీలో ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్. ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్‌ని నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను సేమ్. సో, ఇదైతే ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్. అండ్ చూడండి ఇప్పుడు నేను జనరేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. కొంచెం టైం అయితే పట్టిద్ది ఇమేజ్ జనరేట్ అవ్వడానికి. ఫ్యూ సెకండ్స్‌లో అయిపోతుంది. సో, ఇలా నేను ప్రతి ఒక్క సీన్ కూడా నేను జనరేట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి సెకండ్ సీన్. నెక్స్ట్ థర్డ్ సీన్ గూడా చూద్దాము. జస్ట్ ఇలా కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయడమే. అండ్ ప్రతీది కూడా మీకిక్కడ ఈ రేషియోలో పెట్టి మాత్రమే చేసుకోండి. సో, అప్పుడు మాత్రమే యూట్యూబ్‌కి రేషియో అనేది సెట్ అవుతుంది. వీడియో చేసి మీరు అప్‌లోడ్ చేసినా కానీ సెట్ అవుతుంది వీడియో అనేది. ఫోర్త్‌ది గూడా ఇచ్చేసాను. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నాకు లైక్ థంబ్‌నెయిల్ అనేది ఇవ్వాలి కదా! సో, థంబ్‌నెయిల్ రిలేటెడ్‌గా నేను ఈ ఫిఫ్త్ అంటే మోరల్ అనేది కూడా నాకు ఈ ఇమేజ్ ప్రాంప్ట్‌లో రావాలి కాబట్టి నేను సేమ్ ఇమేజ్ ప్రాంప్ట్‌ని ఇక్కడ ఇస్తున్నాను. ఏదైతే సేమ్ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ ఇచ్చానో, సో, ఇక్కడ నేను గివ్ మీ థంబ్‌నెయిల్ ఫర్ యూట్యూబ్ మోరల్ లెటర్స్ షుడ్ బి. సో, నాకు ఏదైతే ఉందో ఏదైతే థంబ్‌నెయిల్ నేను జనరేట్ చేయాలంటే, మోరల్‌ని జనరేట్ చేయాలి అనుకుంటున్నా. అండ్ అలాగే నేను థంబ్‌నెయిల్‌ని కూడా ఎట్ ఎ టైమ్ చేయాలి అనుకుంటున్నా. సో, ఏదైతే మోరల్ ఉందో, ఆ మోరల్ లెటర్స్ అనేది నాకు పెద్దగా రావాలి. అంటే థంబ్‌నెయిల్ అనేది చూడడానికి అట్రాక్టివ్‌గా ఉండాలి కాబట్టి, నేను ఈ విధంగా ప్రాంప్ట్ అనేది ఇస్తున్నా. సో, సేమ్ ఇది ఇప్పుడు మనకి జనరేట్ చేసిద్ది చూడండి. సో, కైండ్‌నెస్ క్రియేట్స్ లైఫ్. ఇదొచ్చేసి మోరల్ అనమాట. సో, ఇది కాపీ చేసేసి మనం అక్కడ ఇచ్చినట్లయితే లైక్
నాకు ఎట్ ఎ టైమ్ లైక్ సీన్ మోరల్ కూడా వస్తుంది. అండ్ అలాగే నాకిక్కడ ఎలా రావాలి అంటే 3 ప్లెక్స్‌లో రావాలి అనుకోని ఇస్తున్నాను. ఇమేజ్ కావాలి. సో, 3 ప్లక్స్ ఇమేజ్ అని ఇచ్చాను. సో, ఇదేంటంటే బ్రైట్‌గా ఉండి చీర్‌ఫుల్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ కావాలి అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. ఆ ప్రాంప్ట్‌ని నేనిక్కడ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడేంటంటే నాకు లైక్ బిగ్ వైట్ లెటర్స్ విత్ బ్లాక్ ఔట్‌లైన్ అని చెప్పి ఇచ్చాను. అంటే నాకు ఈ కైండ్‌నెస్ క్రియేట్స్ లైఫ్ అనేది నాకు థంబ్‌నెయిల్‌లో వచ్చిద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే మనం ఇందులో ఈ జనరేట్ చేస్తున్నామో పిక్చర్స్ అనేది ఒక పిక్చర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంటే యూజ్ చేసిందే రిపీటెడ్‌గా మనం యూజ్ చేయకూడదు. సేమ్ వీడియోలో యూజ్ చేయకూడదు. అండ్ అలాగే అనదర్ వీడియోలో కూడా యూజ్ చేయకూడదు. ఓన్లీ ఒక్క ఇమేజ్ మాత్రమే యూనిక్‌గా ఉండాలి. సో, లేదు అంటే కాపీరైట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇక్కడ చూసారా నాకు థంబ్‌నెయిల్ వచ్చేసింది. అండ్ అలాగే నేను ఈ ఫస్ట్ పిక్చర్‌ని థంబ్‌నెయిల్‌గా పెడదాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ థర్డ్ పిక్చర్ ఏదైతే ఉందో ఇది నాకు నేను వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. సో, సేమ్ ఇదే వీడియోలో ఇదే థంబ్‌నెయిల్‌గా అయితే పెట్టకండి. సో, డి డిఫరెంట్‌గా ఉండాలి అండ్ యూనిక్‌గా కూడా ఉండాలి. మనం ఏం చేసినా కానీ యూట్యూబ్‌లో. సో, అందుకని చెప్పేసి నేనెలా తీసుకుంటున్నానంటే ఇదొచ్చేసి నాకు యూట్యూబ్‌కి థంబ్‌నెయిల్‌గా తీసుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి నాకు వీడియోలో తీసుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా 5 సీన్స్ కూడా నేనిప్పుడు డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. ఇవి డౌన్‌లోడ్ చేసుకోగానే మీకు డైరెక్ట్‌గా సిస్టమ్‌లోకైతే వచ్చేస్తాయి. సో, ఇలా ప్లాంట్స్‌ని నాటుతున్నట్టు అండ్ ఇలా బాస్కెట్ పక్కనుండి ఉన్నట్టు అలా. ఇలా తీసుకున్నాక మనం నెక్స్ట్ నేను ఈ ఈ థర్డ్‌ది తీసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మనకి వీడియోస్ అండ్ సారీ స్టోరీ అయిపోయింది. స్టోరీని మనం యూజ్ చేసుకొని ఇమేజ్ ప్రాంప్ట్‌ని జనరేట్ చేసి, ఇమేజ్ ప్రాంప్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ అనేది కూడా జనరేట్ చేసేసాం. ఈ ఇమేజెస్‌ని యూజ్ చేసుకొని మనం వీడియోని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో, దానికి మనకు కావాల్సింది క్యాన్వా. సో, ఇక్కడ క్లిక్ చేసి క్యాన్వా అనేది ఓపెన్ చేసుకుందాం. సో, క్యాన్వా అనేది క్యాన్వా అని టైప్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు క్యాన్వా అనేది ఓపెన్ అయిపోతుంది. సో, మనకి ఇందులో క్యాన్వాలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఈ యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడం కానీ, యూట్యూబ్‌కి సంబంధించినవి చాలా ఉంటాయి ఇందులో. అండ్ ప్రెజెంటేషన్స్‌వి కానివ్వండి అలా. సో, నాకు కావాల్సింది యూట్యూబ్ వీడియో. సో, ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ వీడియోని క్లిక్ చేద్దాం. సో, వీడియోని క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ చేయాల్సిందేంటంటే, ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో, ఆ ఇమేజెస్ అన్నీ కూడా మనం ఫస్ట్ క్యాన్వాలోకి అప్‌లోడ్ చేసుకోవాలి. మనం డౌన్‌లోడ్ చేసినయి మన సిస్టమ్‌లో ఉంటే కానీ క్యాన్వాలోకి రావు. సో, క్యాన్వాలోకి ఫస్ట్ మనం అప్‌లోడ్ చేసుకుందాం. సో, ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసి నేను 5 ఇమేజెస్ అనేది డౌన్‌లోడ్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా నేను అప్‌లోడ్ చేసుకుంటున్నాను. సో, 5 ఇమేజెస్ అన్నీ కూడా అప్‌లోడ్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే గనక, లైక్ ఇక్కడ మనం తీసుకోవాలి. లైక్ పేజెస్ అనేది ఎక్స్‌ట్రా ఇలా క్లిక్ చేస్తే మాత్రం మీకు పేజెస్ అనేది వస్తాయి. సో, మనకు కావాల్సిన 5 పేజెస్ అనేది కూడా నేను తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇమేజ్ అయితే ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే గనక మనకి ఇక్కడికొచ్చేసిద్ది. అండ్ సెకండ్ పిక్చర్ ఇది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది. జస్ట్ అలా క్లిక్ చేస్తే మాత్రం మీకు ఇమేజెస్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది. కైండ్‌నెస్ క్రియేట్స్ లైఫ్. సో, వీళ్ళని మనం సెట్ యాస్ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ అని గనక క్లిక్ చేస్తే అది లైక్ మొత్తం అయిపోతుంది. ఇలా సెట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మీరిలా డ్రాగ్ చేసి ఇలా పేజ్ మొత్తానికి సరిపోయేలాగా మీరు డ్రాగ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. సో, ఈ 2 మెథడ్స్‌లో మీరు ఏదైనా ఫాలో అయ్యి ఈ ఇమేజెస్‌ని ఇలా చేసుకోవచ్చనమాట. అండ్
ఇలా ప్రతీది గూడా చేసుకోవాలి. ఎందుకంటే మనం యూట్యూబ్‌లో వీడియో అనేది ఈ సైజ్‌లో ఉంటుంది కాబట్టి, మనం ప్రతి ఇమేజ్ కూడా ఇలా డ్రాగ్ చేసుకొని పెట్టుకుంటే గనక మనకి క్లారిటీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి స్క్రిప్ట్ అయిపోయింది. ఇమేజెస్‌ని తీసుకున్నాము. అండ్ మనకి నెక్స్ట్ ఏంటంటే యానిమేషన్స్. యానిమేషన్స్ ఎలా పెట్టుకోవాలి. సో, యానిమేషన్స్‌ని ఎలా పెట్టుకోవాలంటే లైక్ ఇప్పుడు ఇదుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసి యానిమేషన్ అని ఉంది ఇక్కడే. క్యాన్వాలోనే మనకిక్కడ యానిమేషన్ అని కనిపిస్తుంది కదా! ఈ యానిమేషన్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి యానిమేషన్. సో, ఇలా వస్తది ఇది పెడితే. ఇది పెడితే ఇలా వస్తది. సో, ప్రతీది కూడా మీకు డీటెయిలింగ్‌గా ఇక్కడే ఉంది. ఏది తీసుకుంటే ఎలా బావుంటుంది. సో, మీరు ప్లాంటేషన్‌కి ఒక ప్లాంట్ అనేది ఇక్కడ నాటుతున్నాడు కాబట్టి బాబు, సో, దానికి తగ్గట్టు మీరు ఎలా తీసుకుంటే బావుంటుంది అనేది చూసి మీరు సెట్ చేసుకోవాలి. సో, ఇదైతే నాకు బావుందనిపిస్తుంది. సో, అందుకని ఈ యానిమేషన్ అయితే ఫిక్స్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ యానిమేషన్‌కి చూద్దాం. ఈ పిక్చర్‌కి నేను యానిమేషన్ ఎలా చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ బాబు రన్నింగ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, లైక్ ఒక టీవీ లాగా. చూసారా? ఇదైతే సెట్ అయిపోయింది అనిపిస్తుంది. సో, ఈ యానిమేషన్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. ఇక్కడ ఇలా ఉన్నారు కాబట్టి మీరు ఇది తీసుకుంటే బెటర్. మీ ఇష్టం. మీరు ఎలాంటిదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా యానిమేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా. సో, ఇదైతే చూడండి ఇలా బావుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, ఇలా తీసుకున్నాక నెక్స్ట్ నేను యానిమేషన్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనకేమి కావాలి? వాయిస్ కావాలి. వాయిస్‌ని ఎలా ఇస్తాం మనం? అనేది డౌట్ ఉంటుంది కదా! సో, ఏముండదు. వాయిస్ కూడా మనం ఈజీగా ఇచ్చేయొచ్చు. లైక్ ఏదైతే ఇక్కడ ఆడియో ఉంది చూసారా? ఆడియోని క్లిక్ చేసుకొని ఇచ్చేయొచ్చు. స్ సో, వాయిస్ ఇచ్చే ముందు మనం ఫస్ట్ ఈ పిక్చర్స్‌ని ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఎందుకంటే, మనం ఇప్పుడు వాయిస్ ఎలా ఇవ్వాలి? అంటే ఏమివ్వాలి? అని కంటెంట్ అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. సో, అది కూడా నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇలా మనం ప్రతి పిక్చర్‌ని ఇలా సైడ్‌కి డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం కంటెంట్ ఇవ్వాలి? లైక్ ఏమివ్వాలి మనం వాయిస్ అనేది అనే డౌట్ కూడా ఉంటుంది. అది కూడా ఇప్పుడు నేను చెప్తాను. అండ్ సో, ఆ వాయిస్ కోసం మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన యానిమేటెడ్ స్క్రిప్ట్ ఉంది కదా! సో, ఆ స్క్రిప్ట్‌లోకెళ్ళి ఏదైతే మనం సీన్స్‌ని జనరేట్ చేసుకున్నామో, సో, ఇది సీన్ 1. సో, సీన్ 1లో ఉన్న నరేషన్ ఏవైతే 5 లైన్స్ ఉన్నాయో, ఈ 5 లైన్స్‌ని మీరు ఒక ఫోన్‌లో కానీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే అదే ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని జస్ట్ ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో, ఆ కంటెంట్‌నే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేనైతే ఒక సీన్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఇవ్వాలనేది వాయిస్ ఓవర్. సో, ఫస్ట్ మనం ఈ సీన్ ఉంది కదా! ఈ సీన్ అయితే చూద్దాము. అలా నేను 5 సీన్స్‌కి కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను. సో, వీడియో ఎలా వస్తుందనేది కూడా నేను లాస్ట్‌లో మీకు అవుట్‌పుట్ అనేది చూపిస్తాను. సో, ఫస్ట్ మనం ఫోటో అయితే తీసేసుకుందాం వీటిల్ని. సో, ఇదొచ్చేసి సెకండ్ సీన్. సో, ఏ సీన్‌కి తగ్గట్టు మనం ఆ సీన్‌కి మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం 5 ఇమేజెస్‌ని మనం అక్కడ వీడియోలో అయితే పెట్టాము. సో, ఆ 5 ఇమేజెస్‌కి తగ్గట్టు మనం నరేషన్ అంటే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. సో, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి మోరల్ ఉంటుంది. ఆ మోరల్‌ని కూడా నేను సో, పిక్చర్స్ అనేది ఎక్కువ తీసుకోకుండా నేను మోరల్ అనేది కూడా థంబ్‌నెయిల్‌లోనే వచ్చేలాగైతే చెప్పేసాను. సో, మనం వీడియోలకైతే వెళ్దాం. వాయిస్ ఓవర్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. సో, మనం ఏదైతే నరేషన్ తీసుకున్నామో అంటే నరేషన్స్ ఉన్నాయి కదా! సీన్స్‌లో ఉన్న లైన్స్. సో, ఆ లైన్స్‌నే మనం ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసినట్టయితే మీకు వాయిస్ అనేది రికార్డ్ అయిపోతది. ఇది క్లిక్ చేయాలి. రికార్డ్ వాయిస్. సో, ఇక్కడ 3, 2, 1 వస్తది. In a quiet village by the river, a humble farmer and his young son spotted a beautiful wicker basket floating towards them. The boy, dressed in his white shirt and blue shoe, ran ahead to pull it from the water. Inside lay fresh seeds glowing faintly
Under the morning sun, the farmer felt a strange warmth as if the basket whispered a promise of life. They decided to plant them in the burned field nearby. The boy carried the basket while his father dug hole in the dry soil. Carefully, the boy placed each glowy seed inside the earth. Villagers watched curiously, unsure of what the seeds might grow into. Days passed and the small green shoot began to make. Then the barren field slowly turned into a blanket of green. Soon the field blossomed into vibrant colors and flowers and tall plants bearing fruits. The boy ran between the rows. He laughed mixed with the sound of buzzing bees. Birds and butterflies returned to the once empty land. The basket now sat quiet in the hut, its glowing fade. It had given all its cloud itself, life itself. The boy helped his father fill baskets with fruits and seeds, then shared them with every villager, young and old. No one in the village went hungry again. The boy watched proudly as more fields were planted. The basket gift had changed their home forever. Life grows between when it's shared. A single act of kindness can feed generations. Nature's gifts are meant to the nature are passed on. What we went give to the earth, it returns in abundance. The truth wealth lies in the life we help create. సో, అయిపోగానే మనం ఇలా ఫినిష్ మీద క్లిక్ చేస్తే అది స్టాప్ అయిపోతుంది వీడియో అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డైరెక్ట్‌గా అప్‌లోడ్ అయిపోతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఇందులోనే ఇచ్చాం కాబట్టి. సో, మనం ఇప్పుడు వాయిస్ ఓవర్‌కి తగ్గట్టుగా మనం ఈ పిక్చర్స్‌ని సెట్ చేసుకోవాలి. సో, ఇక్కడ వరకు ఒక నరేషన్ అనమాట. ఒక సీన్ అనమాట. సో, ఇక్కడ వరకు ఒక ఇమేజ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ నుంచొచ్చేసి ఇక్కడి వరకు ఒక సీన్ నాది. సెకండ్ సీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ ఒకవేళ మీకు సీన్ అనేది అర్థం కాకపోతే గనక మీరిలా చూసుకొని పెట్టుకోండి. వాయిస్ ఓవర్ ఎక్కడి వరకు ఉందనేసి మీకు తెలుస్తుంది కదా! సో, అక్కడి వరకు చూసేసుకొని మీరు పెట్టుకోండి. సో, ఇలా 5 సీన్స్ అన్నీ కూడా మీరు సెట్ చేసుకున్నాక సో, వాయిస్ ఓవర్ కూడా అయిపోయింది. సో, మీకు దీనికి వాయిస్ ఓవర్ అయితే ఒకసారి వినండి. Life grows between when it's shared. A single act of kindness can feed generations. Nature's gift. సో, వాయిస్ అయితే మనకినిపిస్తుంది కదా! సో, ఇలానే మనకి వాయిస్ అనేదైతే అయిపోయింది. అండ్ మనకొకవేళ మ్యూజిక్ కావాలి అనుకుందాం. ఇక్కడే మనం మ్యూజిక్ అనేది కూడా ఇందులోనే మనం మ్యూజిక్ అనేది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లైక్ ఆ మ్యూజిక్ అనేది కూడా ఎక్కడ పడితే అక్కడి నుంచి తీసుకోవద్దు. ఓన్లీ వైటీ మ్యూజిక్ అంటే మీ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న మ్యూజిక్‌ని మాత్రమే యూజ్ చేయాలి. సో, అది కూడా మీ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న వైటీ మ్యూజిక్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ డౌన్‌లోడ్ అయింది మీ సిస్టమ్‌లోకైతే వచ్చేస్తుంది కదా! సో, అప్‌లోడ్స్‌లోకెళ్ళి ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసి, మీరు ఆడియోని సెలెక్ట్ చేసుకుంటే ఆడియో అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఇక్కడే మనకి ఆడియో అనేది వచ్చేస్తది. సో, ఆడియోని గనుక క్లిక్ చేసి మీరు అప్‌లోడ్ చేసుకుంటే అప్‌లోడ్ అయిపోతుంది ఇందులోకి. నాకు ఆల్రెడీ ఆడియో అనేది లైక్ ఐ మీన్ మ్యూజిక్ అనేది నేను ఆల్రెడీ ఇందులోకి అప్‌లోడ్ చేసి పెట్టుకున్నాను. సో, అదే నేను మీకిప్పుడు చూపిస్తాను. సో, ఇదిగోండి ఈ మ్యూజికొచ్చేసి నాకు యూట్యూబ్ నుంచి నేను డౌన్‌లోడ్ చేసుకున్న మ్యూజిక్ ఇది. సో, ఇలానే మనం పెట్టేయొచ్చు. సో, ఇలా నాకు మ్యూజిక్ అనేది కూడా యాడ్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు. సో, వాల్యూమ్ అనేది తగ్గించుకోవాలంటే మ్యూజిక్ వాల్యూమ్ అనేది ఎందుకంటే గనక మన వాయిస్ అనేది ఎక్కువగా ఉండాలి. మ్యూజిక్ అనేది తక్కువగా ఉంటే చాలా బెటరు. లేదు అంటే గనక మీకు మ్యూజిక్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనమొచ్చేసి వాయిస్ అయిపోయింది. అండ్ అలాగే మ్యూజిక్ ఎలా పెట్టుకోవాలో అయిపోయింది. వీడియో అంతా గూడా క్రియేట్ అయిపోయింది. సో, మీకిప్పుడేమైనా కావాలి అనుకుంటే లైక్ దీన్ని డౌన్‌లోడ్ చేసేసుకోండి ఫస్ట్.
సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి ఎంపీ4 వీడియోలో పెట్టుకోండి. అండ్ మనం 6 పేజెస్ తీసుకున్నామా, మనం తీసుకుంది 5 పేజెసే కాబట్టి మనకి ఎంప్టీ పేజ్ ఒకటొస్తుందయితే. సో, ఈ ఎంప్టీ పేజ్‌నయితే డిలీట్ చేసేయాలి. మళ్ళీ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి ఇక్కడ మనకి 1-5 పేజెస్ అంటే మనం తీసుకుంది 5 ఇమేజెసే కాబట్టి మనకి 5 పేజెస్ అని చెప్పి చూపిస్తుంది. సో, ఇక్కడ మనం డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఎంపీ4లో పెట్టి మాత్రమే మీరు వీడియోని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ఉంటుంది. మనీ ఏం పే చేయవసరం లేదు. అండ్ ఈ వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది కదా! నెక్స్ట్ మనం వీడియో డౌన్‌లోడ్ అయ్యాక ఈ వీడియోని మళ్ళీ మనం ఇందులోకి అప్‌లోడ్ చేసుకోవాలి. సో, అది అంతా కూడా నేను డీటెయిల్‌గా చెప్తాను. సో, వీడియో అయితే ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, మనం ఇందులోకెళ్ళి మనం వీడియోని మళ్ళీ ఇందులోకి అప్‌లోడ్ చేసుకుందాం. సో, అప్‌లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక సో, ఇది చూసారు కదా! ఇది మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఇదే. అండ్ ఇక్కడ జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేస్తే గనక ఆ వీడియో అనేది ఇక్కడికి అప్‌లోడ్ అయిపోతుంది. అంటే కాన్వాలోకి అప్‌లోడ్ అయిపోతుంది. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే అప్‌లోడ్ అవుతుంది కదా! ఇదొచ్చేసి అప్‌లోడ్ అవుతున్నట్లు. ఈ మొత్తం కానీ అయిపోయినట్టయితే మీకు అప్‌లోడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అప్‌లోడ్ అయిపోగానే మళ్ళీ మనం ఈ వీడియోని ఇక్కడ పెట్టుకోవాలి. అంటే న్యూ, న్యూ క్యాన్వా షీట్ తీసుకొని మళ్ళీ మనం ఈ యొక్క వీడియోని ఇందులో పెట్టుకొని లైక్ కింద టెక్స్ట్ ఇమేజెస్‌ని జనరేట్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా లైక్ స్టార్టింగ్‌లో మనం ఇంట్రో ఉంటుంది కదా! ఆ ఇంట్రోని యాడ్ చేసుకోవచ్చు. అలాగా మీకు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అది కూడా చెప్తాను. సో, ఇదైతే అప్‌లోడ్ అయిపోయింది. సో, మనం క్యాన్వాలోకెళ్ళి న్యూ షీట్ అయితే తీసుకుందాం. లైక్ అంటే యూట్యూబ్‌దే బట్ న్యూ షీట్. యూట్యూబ్ వీడియో అని సెర్చ్ చేసినట్లయితే మీకు యూట్యూబ్ వీడియో ఇదిగోండి. క్రియేట్ ఏ న్యూ బ్లాంక్ ల్యాండ్‌స్కేప్ అనొచ్చేస్తుంది. సో, ఇందులో మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో, ఆ డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో అనేది ఇందులోకి తీసుకొస్తాం. అంటే ఇక్కడ పేస్ట్ చేస్తాం. సెట్ యాస్ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ క్లిక్ చేసినట్టయితే మనకి వీడియో అంతా గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్ అయిపోతుంది. డైరెక్ట్‌గా మీకు యూట్యూబ్ వీడియో అని కూడా ఉంటుంది. అదైనా క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చనమాట. లైక్ ఇలా ల్యాండ్‌స్కేప్‌లోకెళ్ళకుండా డైరెక్ట్‌గా మీరు అలా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి నేను అప్‌లోడ్స్‌లోకెళ్తున్నాను. ఎందుకంటే మనం అప్‌లోడ్ చేసింది ఇందులోనే ఉంది. అప్‌లోడ్స్‌లోనే ఉంది. మనం చేసిన వీడియో అనేది అప్‌లోడ్స్‌లో ఉంది కాబట్టి నేను అప్‌లోడ్స్‌ని క్లిక్ చేశాను. కొంచెం స్లోగా అయితే ఉంది. అండ్ ఇది రాగానే అయితే మనకి మనం అప్‌లోడ్ చేసిందయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ వీడియోస్‌లోకెళ్ళాలి. మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియోస్‌లోకెళ్తే మనం అప్‌లోడ్ చేసింది ఇదిగోండి 2 మినిట్స్ 7 సెకండ్స్ అని. సో, 2 మినిట్స్ 7 సెకండ్స్ అనేది క్లిక్ చేసుకుంటే మనకిక్కడ వీడియో అనేది వచ్చేస్తుంది. జస్ట్ క్లిక్ చేస్తే చాలు వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ డబుల్ టైమ్స్ వచ్చింది. సో, అండ్ యాహ్! ఇప్పుడు దీన్ని మనం సెట్ యాస్ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవాలి. ఎందుకంటే గనక యూట్యూబ్ వీడియో అనేది 16:9 ఫార్మాట్‌లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సెట్ యాస్ వీడియో బ్యాక్‌గ్రౌండ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే సెట్ యాస్ వీడియో బ్యాక్‌గ్రౌండ్ అనేది పెట్టాను. సో, చూసినట్లయితే ఇక్కడ స్ బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్ అయిపోయింది వీడియో అనేది. దీనికి ఈ సబ్‌టైటిల్స్ అనేది కావాలి. సో, దానికి నేను టెక్స్ట్‌లోకెళ్ళి ఏదైతే మనం వాయిస్ ఇస్తున్నామో, ఆ వాయిస్ అనేది లైక్ సబ్‌టైటిల్స్‌లో వస్తది. అంటే మనం ఏదైతే వాయిస్ ఇస్తున్నామో, ఆ వాయిస్ అనేది టెక్స్ట్ ఫార్మాట్‌లో కిందొస్తుంది. ఇక్కడ క్యాప్షన్స్ అని క్లిక్ చేయగానే,
మనకిక్కడ చూపిస్తుంది చూడండి. అంటే మనం తీసుకుంది ఒక వీడియో కింద. ఒక్క వీడియో ఇక్కడ చూపిస్తుంది. లైక్ జనరేట్ క్యాప్షన్స్‌ని క్లిక్ చేసినట్లయితే మనకి క్యాప్షన్స్ అనేది జనరేట్ అయిపోతాయి. లైక్ ఏదైతే మనం వాయిస్ అనేది అంటే స్టోరీ ఏదైతే చెప్పామో మనం, ఆ స్టోరీకి తగ్గ ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ అనేది వచ్చేస్తాయి. సో, జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మనకి ఇలాంటి వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసి యూట్యూబ్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఇక్కడ చూసారా క్రియేట్ అయిపోతుంది. క్యాప్షన్స్ అనేది క్రియేట్ అయిపోతున్నాయి. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఏ క్యాప్షన్స్ లేవు. ఇప్పుడు క్యాప్షన్స్ అనేది వస్తాయి ఇక్కడ వీడియోలో. ఈ వీడియోలో అయితే క్యాప్షన్స్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ చూసారు కదా! 'ఇన్ ఎ క్వైట్ విలేజ్ బై ద రివర్' అని చెప్పేసి సబ్‌టైటిల్స్ అయితే వచ్చేసాయి. అండ్ దీన్ని మనకెక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నాకు సబ్‌టైటిల్స్ అనేది ఇలా మిడిల్‌లో ఉండకూడదు. ఇలా కిందుండాలి. సో, ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసినట్టయితే కిందకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడొకసారి చూద్దాము మొత్తం వీడియో మొత్తం సబ్‌టైటిల్స్ వచ్చాయా లేదా అనేసి. In a quiet village by the river, a humble farmer and his young son spotted a beautiful wicker basket floating towards them. సో, ఇలా మనకి వాయిస్ అయితే వచ్చేసింది కదండీ! అండ్ అలాగే సబ్‌టైటిల్స్ కూడా వచ్చేసాయి. సో, మన వీడియో అనేది పర్ఫెక్ట్‌గా జనరేట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవడమే. సో, మీకు గాని వీడియో నచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. ఒకవేళ ఎలాంటి స్టోరీస్‌కి కావాలి అంటే గనక నేను మోరల్‌లోనే ఆటోమేటిక్‌గా మీకు ఎలా థంబ్‌నెయిల్ అనేది జనరేట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఆటోమేటిక్‌గా మోరల్‌లోనే అయితే చెప్పేసాను. సో, మీకు గాని వీడియో నచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.